హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్ మెథడ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి, అది కూడా మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా, బ్లౌజ్ యొక్క భుజాలు లాగినా కూడా జారకుండా పట్టేసినట్టుగా ఉండే విధంగా అండ్ బ్లౌజ్కి పర్ఫెక్ట్ మెథడ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. అది కూడా అన్ని సైజెస్ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్లో మనం థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఖర్చు కనబడకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, దీనికంటే ముందు వీడియోలో పోస్ట్ చేసినాను చూడండి. బ్లౌజ్ యొక్క వెనకాల భాగము, ముందు భాగము, చేతులు, ఇవి మూడింటికి మనము థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకొని సైడ్కి జాయింట్ వేసేసుకోండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసుకొని లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వెనకాల భాగంలో డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే పైన షోల్డర్ కుట్టు ఉంది కదా, ఆ షోల్డర్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత నెక్ సైడ్ తక్కువ, షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, అలా పట్టేసుకొని స్ట్రైట్గా కింద డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ యొక్క వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ ఉండాలి, సైడ్కి ఏమో 1/2 ఇంచు, పొడుగు వచ్చేసి 3 నుండి 4 ఇంచుల మధ్యలో పొడుగు తీసుకుని అయితే. సో డాట్ స్టిచ్ చేసేటప్పుడు కింద ఎక్కువ తీసుకున్నాం కదా, పైకి వస్తున్న కొద్దీ క్లాత్ లోపలికి కలుస్తున్నట్టుగా స్టిచ్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో ఆ విధంగా స్టిచ్ చేయాలి. అప్పుడు మనకి డాట్ లాగా అంటే బయట సైడ్ ముడత అనేది కనబడకుండా ఉంటుంది. ఇప్పుడు 2 సైడ్స్ మనం డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇవి 2 సమానం ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. 2 సమానం ఉన్న తర్వాత కింది భాగంలో మనం మళ్ళీ థ్రెడ్ పైపింగ్ అయితే వెయ్యాలి. చాలామంది ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వెయ్యరు, కంపల్సరీ థ్రెడ్ పైపింగ్ వెయ్యండి. ఎందుకంటే వెనకాల భాగం, ముందు, చేతులు అంతా స్టిచ్ చేస్తున్నాం. జస్ట్ ఇక్కడ స్టిచ్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. కస్టమర్స్ కూడా మనం అడిగినంత మనీ ఇస్తారు నీట్ ఫినిషింగ్ ఉండడం వల్ల. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ 1 ఇంచ్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకోండి. చాలామంది ఇక్కడ గోల్డ్ క్లాత్ దాంతోనే రివర్స్గా ఫోల్డ్ చేస్తారు, అలా అస్సలు చేయొద్దు. ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్ అయితే చేసుకోవాలి. కాటన్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసి రివర్స్ దింపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లోపల సైడ్ కూడా ఫినిషింగ్ అనేది మనకి నీట్గా ఉంటుంది. అదే గోల్డ్ కలర్ కనబడదు అనుకోండి, ఏదో అతుకులు పడ్డట్టుగా కనబడుతుంది. అలా కనబడొద్దు అంటే నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో ఆ విధంగా అయితే మీరు స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కంప్లీట్గా స్టిచ్ చేసుకోండి. ఇది 1/2 ఇంచ్ మందం స్టిచ్ ఉండాలి, 1/2 ఇంచ్ ఉంటే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత లోపల సైడ్ మనం థ్రెడ్ కనబడుతుంది కదా, ఈ థ్రెడ్ కంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు అయినా వేసేసుకోవాలి. లేదు అస్సలు నీట్గా కనబడాలి, కుట్టు అనేది కనబడద్దు అనుకుంటే ఇప్పుడు నేను వేస్తున్న కుట్టు ప్లేస్లో లోపల సైడ్ హెమ్మింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే వెనకాల భాగం అయితే రెడీ అయిపోయింది. నెక్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో, మనకి మూలల దగ్గర షేప్ అవుట్ అవ్వడం అలాంటివి ఏం లేదు. నెక్స్ట్ ఏం చేయాలి, లైనింగ్ మెయిన్ ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చూద్దాం. సో ఇక్కడ మనకి ఒక సైడ్ మార్కింగ్ ఉంది, మార్కింగ్ లేదు, అలాంటప్పుడు ఏం చేస్తాం, జస్ట్ ఇట్లా పెట్టేసుకొని మార్క్ చేస్తాం. కానీ కట్టింగ్లో ఒకవేళ మీకు మార్కింగ్ చేయడం రాని వాళ్ళు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను దీనిపైనే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ భుజం ఉంది కదా, ఈ భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకోండి. స్ట్రైట్గా పట్టుకుంటే ఎక్కడి వరకు వచ్చింది, ఇలా వచ్చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఇది పైపింగ్ వేసింది నెక్ సైడ్ కదా, నెక్ సైడ్ ఇలా ఒక 1/2 ఇంచ్ జరిపేసేయండి. నెక్ సైడ్ తక్కువ ఉండాలి, షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ జరిపినాం కదా, మళ్ళీ ఈ పట్టికి స్ట్రైట్గా కింద ఇలా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇదిగోండి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ స్ట్రైట్గా మార్క్ చేసుకున్న దగ్గర మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మరి ఇక్కడ డాట్ యొక్క వెడల్పు ఎంత తీసుకోవాలి, సో మీరు స్టిచ్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత 30 కంటే తక్కువ ఉంది అన్నప్పుడు 26 కంటే తక్కువ ఉందనుకోండి 1 ఇంచ్ తీసుకోండి. నడుము కొలత 26 నుండి 30 ఉందనుకోండి 1/4 ఇంచ్ తీసుకోండి. 30 కంటే ఎక్కువ ఉందనుకోండి 1.5 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంది. సో నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉన్నప్పుడు నేను 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఒకవేళ చెస్ట్ అనేది ఎక్కువ ఉందనుకోండి ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ వెడల్పు అయితే ఇంత తీసుకుంటున్నా. మరి ఈ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే డాట్ యొక్క పొడుగు 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇదిగోండి, లేదు మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు బాగా పెద్దగా ఉందనుకోండి అప్పుడు 3 ఇంచులు తీసేసుకోండి. ఇది ఇట్లా పెట్టేసుకొని డాట్ అనేది మీరు ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఈ ఒక్క డాట్ కుదిరింది అనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుంది. ఒకవేళ ఇది కుదరలేదు అనుకోండి షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఓకే, సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఆ తర్వాత సెకండ్ డాట్ ఎక్కడ స్టిచ్ చేస్తాం, ఇక్కడ నెక్ యొక్క కింది సైడ్లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ యొక్క పార్ట్ ఉంది కదా, దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఈ పార్ట్ మొత్తం ఎంత ఉందో అంతా మొత్తం మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ మాత్రం కిందికి డౌన్ చేయండి. ఇదిగోండి
ఒక హాఫ్ ఇంచ్ మాత్రం కిందికి డౌన్ చేసుకోండి. డౌన్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక డాట్ అనేది స్టిచ్ చేసుకోండి. సైడ్కి ఎంత పొడుగు ఉండాలి? జస్ట్ పావించు మాత్రమే చాలు. ఏ సైజు వాళ్ళకైనా సైడ్కి పావించు తీసుకోండి. ఇది ఎందుకోసం అంటే షేప్ కోసం. అదేవిధంగా ఈ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే 2.25 ఇంచులు లేదంటే 2.5 ఇంచులు అయినా తీసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్. ఇది ఎందుకు వేస్తాం? జస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి. ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత థర్డ్ డాట్ అనేది మనకి ఈ ప్లేస్లో వస్తుంది. సో థర్డ్ డాట్ అనేది ఒక్కొక్కరు ఈ డాట్ని బట్టి వేస్తారు, కొందరు మిడిల్లోని బట్టి వేస్తారు. నేను మిడిల్ పార్ట్ ఈ రెండింటికి మధ్యలో మిడిల్ బట్టి వేసేసుకుంటాను. ఓకే, ఇదిగోండి ఇది మిడిల్. ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఒకదానిపైకి ఒకటికి కరెక్ట్గా ఉండాలి. లేదు ఇక్కడ ఏమైంది, ఒకటి కొంచెం ఎక్కువ తక్కువైంది. అలాంటప్పుడు ఇదిగోండి ఈ క్లాత్ని ఫింగర్స్తోని కొంచెం పైకి కిందికి జరుపుకోండి. జరుపుకున్నప్పుడు ఇలా ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా ఏ ప్లేస్లో అయితే వస్తుందో సేమ్ అదే ప్లేస్లో మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకొని ఈ ప్లేస్లో డాట్ అనేది స్టిచ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి 3 డాట్స్. ఒకవేళ మీకు 4th డాట్ కావాలి అనుకోండి, 4th డాట్ స్టిచ్ వేసేసుకోవచ్చు. సో మీకు అవసరం లేదనుకుంటే వదిలేసేయండి. ఇక్కడ నాకైతే మ్యాండేటరీ అయితే ఏం కాదు. ఒకవేళ మీకు కంపల్సరీ కావాలి అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి వేసేసుకోండి. సో ఇప్పుడు మనం ఇటు సైడ్ వేసేసుకున్నాం కదా, సేమ్ యాజ్ టీజ్గా మనం ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి సేమ్ ఇదే విధంగా ఇంకొకటి కూడా స్టిచ్ చేసినాం. చూసిండ్రా షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. సో ఆ తర్వాత కింద షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం. ఒక నిమిషం, అంతకంటే ముందు ఇగోండి ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. ఓకే, సో ఇవి రెండు సమానం ఉన్నాయి. లైనింగ్ కొంచెం పోగులు అనేవి బయటకు ఉంది కానీ మొత్తం సమానం ఉన్నాయి. ఇవి ఒకసారి చెక్ చేసేసుకున్న తర్వాత మాత్రమే షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ హెచ్ అని రాష్ట్రం చూసిండ్రా, ఈ హెచ్ అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ కదా, ఇక్కడ 2 హెచ్లు పక్క ఉండే విధంగా పెట్టేసుకోండి. ఆ తర్వాత పైన లైనింగ్స్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని రెండు ఒకేసారి స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్లు ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాం కదా, రెండు పక్కపక్కకున్నాయి. లేదంటే ఏం ప్రాబ్లం అవుతుంది అంటే కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళకి రెండు కూడా ఒకే సైడ్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆ విధంగా రావద్దు అనుకుంటే రెండు ఇలా పక్కపక్కన పెట్టేసుకొని రెండు స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు పైన డాట్స్ లైనింగ్ జాయిన్ చేసినప్పటి నుండి మొదలు పెడితే లాస్ట్ అయిపోయే వరకు కూడా రెండు పక్కపక్కన పెట్టుకుని మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇలా కింది సైడ్ జాయిన్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రెండు కలిపి జాయింట్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇవి రెండు కలిపి జాయిన్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం పైన దానికి జాయింట్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు నేనైతే ఇన్విజిబుల్ అయితే ఏం స్టిచ్ చేయట్లేదు, నార్మల్గానే స్టిచ్ అయితే చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఒక పావించు పైకి ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఇదిగోండి ఇక్కడ పావించు ఎక్స్ట్రా పెట్టేసుకొని స్టిచ్ అనేది నార్మల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోని ఈ డాట్ వరకు. డాట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ డాట్ వరకు వచ్చినాం కదా, ఈ డాట్ తర్వాత ఈ డాట్ పైన స్టిచ్ అనేది పడద్దు. సో డాట్ పైన స్టిచ్ అనేది పడద్దు అంటే ఏం చేయాలి, దీని ఇలా సమోసాలాగా ఫోల్డ్ చేసేసుకోండి. సమోసాలాగా ఫోల్డ్ చేసి దీనిపైన స్టిచ్ అనేది వేసేయండి. ఇదిగో ఇలా. ఒకవేళ బై మిస్టేక్ దానిపైన స్టిచ్ అనేది పడింది అనుకోండి, మీకు ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా షేప్ అనేది రాదు. ఇలా ఒత్తుకపోయినట్టుగా వచ్చేసి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ రాదు. ఖచ్చితంగా షేప్ సరిగ్గా రాదు. సో ఇదిగోండి ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే, ఎప్పుడు కూడా ఇంతే. బై మిస్టేక్ దీనిపైన కనుక మీరు ఈ డాట్ పైన స్టిచ్ చేస్తే మీకు ఇక్కడ షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్గా రాదు. ఇలా ప్రెస్ చేసినట్టే వస్తుంది. ఓకే కదా, సేమ్ ఇప్పుడు అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు మనం 2 సైడ్స్ డాట్స్ కింద షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి. ఇక్కడ మనకి సమానమే వచ్చేసినాయి. బై మిస్టేక్ సమానం రాలేదనుకోండి, ఇక్కడ స్టిచెస్ దగ్గర కానీ లేదు అంటే ఇక్కడ డాట్స్ దగ్గర కానీ అడ్జస్ట్ అయితే చేసేసుకోవాలి. సో కాకపోతే మనకి ఇక్కడ మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. చూడండి రెండు కూడా సమానం వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, హుక్స్ కాజా పట్టి స్టిచ్ చేయాలి. హుక్స్ కాజా పట్టి స్టిచ్ చేయడానికంటే ముందు ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, దీని ఇలా కట్ చేసేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా అనిపిస్తే ఇలా కట్ చేసేసుకోండి. ఇదిగోండి హుక్స్ కాజా పట్టి స్టిచ్ చేయాలి అంటే ఈ క్లాత్ని మనం ఆపోజిట్కి తిప్పుకోవాలి, లేకపోతే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఒక సైడ్ ఏమో లైనింగ్, ఇదేమో హుక్స్ పట్టి కదా, హుక్స్ పట్టీకేమో కేవలం లైనింగ్తో స్టిచ్ చేసుకోవాలి. ఇదేంటి కాజా పట్టి. కాజా పట్టి మనకి బయటికి కనిపిస్తుంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకుందాం. ఇక్కడ కాజా పట్టికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేయాలి అన్నాను కదా, సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే స్టిచ్ చేస్తే ఏమవుతుంది, తొందరగా మనకి చినిగిపోతుంది. అందుకోసం నేను ఏం చేస్తున్నాను అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి తీసుకోవాలి అని చెప్తున్నాను. దేనికి, మనం కాజా పట్టికి. అదే హుక్స్ పట్టికి మాత్రం కేవలం లైనింగ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కాజా పట్టికి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్, అదేవిధంగా దీనికి కేవలం లైనింగ్. ఇప్పుడు హుక్స్ పట్టి మనకి లోపల సైడ్ ఉంటుంది అవునా, సో హుక్స్ పట్టి లోపల సైడ్ ఉంటుంది కాబట్టి పైన సైడ్ కేవలం కాటన్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేసేసుకోండి ఈ విధంగా. ఓకే, నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే చాలామంది హుక్స్ కాజా పట్టి దగ్గర మిస్టేక్ చేయడం వల్ల మీకు ఫస్ట్ హుక్స్ కాజా దగ్గర ప్రాబ్లం అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదిగోండి ఒకసారి కుట్టు వేసేసినాను కదా, కుట్టు వేసేసి ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నా.
ఇప్పుడు ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత పైన కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ బాగా ఎక్కువ ఉందనుకోండి, కట్ చేసేసుకొని ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. 1 ఫోల్డ్. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ కుట్టు ఉంది చూసిండ్రా, కుట్టు వరకు మాత్రమే నేను ఫోల్డింగ్ అనేది వేసేసిన. ఓకే, ఇంతకుముందు కుట్టిన కుట్టు వరకు రివర్స్ తీసి కూడా చూపిస్తాను ఒక నిమిషం. ఇదిగోండి మనం ఎక్కడికైతే ఎక్స్ట్రా తీసుకున్నామో అంత మందమే లోపలికి పోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత కింద పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందనుకోండి, కట్ చేసుకొని కింద ఉన్న ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసేది హుక్స్ పట్టి. సేమ్ అదేవిధంగా పైన ఉన్న ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. ఒకవేళ మీరు పైపింగ్ వేసుకోలేదు అనుకోండి, ఇలా స్టిచ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. నార్మల్గానే హెమ్మింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతాయి. హుక్స్ పట్టి అయితే మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందా, ముడతలు ఏమైనా వచ్చినాయా, రాలేదు. సేమ్ అదేవిధంగా కాజా పట్టి మనకి బయటికి కనిపిస్తుంది కదా, అందుకోసం దీన్ని కింది సైడ్లో స్టిచ్ వేసేసుకోండి. కాజా పట్టి మనకి బయటికి కనిపిస్తుంది కాబట్టి కింది సైడ్లో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. హుక్స్ పట్టి స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 1/2 ఇంచు ఫ్యాబ్రిక్ లోపలికి ఫోల్డింగ్లో పోతుంది. కాజా పట్టి స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 1/2 ఇంచు ఫ్యాబ్రిక్ బయటకి ఎక్స్ట్రా వస్తుంది. ఈ డిఫరెన్స్ మీకు తెలిసి ఉండాలి. అవసరం అనుకుంటే ఇలా కూడా ఒక కుట్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ ఎలా స్టిచ్ చేస్తున్నాను అంటే ఇదిగోండి, జస్ట్ ఇలా కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ. ఆ తర్వాత ఇది కరెక్ట్గా ఇదిగోండి ఈ కుట్టు వరకు ఇది స్టిచ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఉన్న 1/2 ఇంచేమో లోపలికి వెళ్ళిపోతుంది అండ్ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది మనకి కలిసి వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. కాజా పట్టి ఇలా కార్నర్లో ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇక్కడ పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. ఎక్స్ట్రా పోగులు అనేవి బయటికి రాకుండా కొంచెం నీట్గా స్టిచ్ చేసుకోండి. కొంచెం టైం అనేది వేస్ట్ అయినా కూడా పర్వాలేదు, కానీ ఫినిషింగ్ అనేది మనకి నీట్గా ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే దీని పక్కనే 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఈ 2 కుట్ల మధ్యలో మనము కాజాలు అయితే స్టిచ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఒకసారి ఇవి కూడా చెక్ చేసేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా, ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా ఏ ప్రాబ్లం కూడా రాలేదు. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అయితే మనం స్టెప్ బై స్టెప్ కూడా పోస్ట్ చేసినాను. మీకు ఎవరికైనా కొత్తగా చూసే వాళ్ళకైతే ఈ వీడియో 100% యూజ్ అవుతుంది. ఓకే, ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత కూడా వేసుకొని కూడా చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుందో. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వెనకాల భాగం రెండు కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్ పైన పెట్టేసుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి. నేను బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఏం చెప్తాను, ఇలా క్రాస్లో కట్ చేసుకోండి అని చెప్తాను కదా. అక్కడ క్రాస్లో కట్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. బై మిస్టేక్ ఇక్కడ క్రాస్లో కట్ చేసుకోలేదు అనుకోండి, ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఏంటి, భుజం దగ్గర కొంచెం ఎక్కువ కుట్టు వేసేసుకోండి. భుజం దగ్గర ఎక్కువ కుట్టు వేసి ఇటు పైకి వచ్చేటప్పుడు క్రాస్లో స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా 3 ప్లేసెస్లో చెక్ చేసేసుకోవాలి. ఆ 3 ప్లేసెస్ ఏంటి అంటే ఇప్పుడు బ్లౌజ్ని ఇదిగోండి, బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా, దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఈ మిడిల్ పాయింట్ దగ్గర హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్, అదేవిధంగా కాజా పట్టికి మధ్యలో ఈ 2 కుట్లు వేయమన్నాను కదా, ఈ 2 కుట్ల మధ్యలో ఇలా పట్టేసుకోండి. టైట్గా కార్నర్ వరకు పట్టేసుకోండి. ఇలా పట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది చూసిండ్రా, ఇది వచ్చేసి మనం కట్ చేసుకునేటప్పుడు పెట్టుకున్న లైన్, ఫిట్టింగ్ లైన్. ఇదిగోండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర ఈ 4 సమానంగా ఉండాలి. కొంచెం కరెక్ట్గా పెట్టేసుకొని ఈ 4 సమానం ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే. ఓకే, ఇక్కడ మాత్రం మనకి 4 సమానం వచ్చినాయి. బై మిస్టేక్ మీకు సమానం రాలేదనుకోండి, అప్పుడు మనం షేప్ బెల్ట్ దగ్గర కానీ ఇక్కడ 4th డాట్ దగ్గర కానీ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మాత్రం సమానమే వచ్చినాయి. లైనింగ్ కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉంది, అందుకోసం కొంచెం అయితే కట్ చేసిన. ఈ లైన్ దగ్గర ఇటు సైడ్కి 4 సమానంగా ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర ఇదిగోండి ఇలా భుజాలు జాయిన్ చేసుకున్నాం కదా, ఈ భుజాలు జాయిన్ చేసుకున్న ప్లేస్లో షోల్డర్స్ దగ్గర ఇక్కడ కూడా 4 సమానంగా ఉండాలి. ఇక్కడ కూడా 4 సమానం లేకుండా కొంచెం ఎక్కువ తక్కువ వస్తాయి అనుకోండి, ఇలా కట్ చేసేసుకోండి. మ్యాక్సిమం రావు, కొంచెం ఎక్కువ తక్కువ వస్తే మాత్రం ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతాయి. 2 ప్లేసెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ అంటే మనం హ్యాండ్స్ జాయిన్ చేసేసుకునే దగ్గర. సో సేమ్ అదేవిధంగా హ్యాండ్స్కి కూడా లైనింగ్ వేయాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక చేతు పైన ఇంకొక చేతి అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఇలా కచ్ మార్క్ పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్కి లోతు తీయాలి అని చెప్పినాను, కానీ ఇక్కడ తీసినట్టు కనబడుతుందా, తీయలేదు. ఎందుకంటే నేను నా మెథడ్ స్టిచ్చింగ్లో ఎప్పుడు కూడా
స్టిచ్ చేసేటప్పుడే కట్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక్కసారి కట్ చేసి ఎప్పుడో స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం నేనైతే ఓన్లీ నేను స్టిచ్ చేసే బ్లౌజులు మాత్రం కట్ చేయను. మిగతా ఎవరు స్టిచ్ చేసే బ్లౌజులైనా నేను ఫస్టే కట్ చేసి ఇస్తాను. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని అక్కడ మర్చిపోతే ఇక్కడ కట్ చేసుకోండి. ఇదిగోండి, ఒక చేతి మీద ఒక చేయి పెట్టుకోండి. చేయి పెట్టేసుకొని పైన ఉన్న లేయర్ కింద ఉన్న లేయర్ వదిలేసి ఈ మధ్యలో ఉన్న 2 లేయర్లు ఉన్నాయి చూసినరా, వీటికి మనం లోతు అనేది తీసుకోవాలి. ఈ లోతు అనేది ఎట్లా తీస్తాం, మన నడుము కొలత 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే 1/2 ఇంచు, 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచు లోతు అయితే తీసేసుకుంటాం. ఇది ఎక్కడి వరకు తీసుకోవాలి, కేవలం ఈ ఫిట్టింగ్ లైన్ వరకు మాత్రమే తీసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఈ ఫిట్టింగ్ లైన్ ఇక్కడ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి మన ఫిట్టింగ్ లైన్. ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇటు సైడ్కి 4 సమానంగా ఉండాలి. ఇక్కడ 4 సమానం లేకపోతే చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం రాకుండా ఎక్కువ తక్కువ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి జాయింట్ అయితే వేసేసుకుందాం. చూడండి, ఇదిగోండి, ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఈ భుజం పైన కొందరు లేస్తుంది అంటారు కదా, లేకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం ప్రెస్ చేయండి. సో ఈ విధంగా ప్రెస్ చేస్తే భుజం పైన లేవదు. ఇప్పుడు ఈ మిడిల్లో కట్ చేసినాం కదా, ఇది వచ్చేసి కరెక్ట్గా షోల్డర్ పైన ఉండాలి. అంతకంటే మనం ముందు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ లోతు తీసింది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్కి వస్తుందా రావట్లేదా అనేది కరెక్ట్గా చెక్ చేసేసుకోండి. లోతు తీసింది వచ్చేసి ఫ్రంట్ సైడ్కి రావాలి, వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ కరెక్ట్గా ఈ కట్ అనేది ఈ భుజం పైన పెట్టేసుకోండి. భుజం పైన పెట్టేసి స్టిచ్చింగ్ అనేది ఫస్ట్ ఒక సైడ్ స్టిచ్ వేసేసుకోండి. ఎటైనా ఒక సైడ్, ఇటు నుండి వెనకాలకైనా స్టిచ్ చేసుకోండి, లేదంటే ముందుకైనా స్టిచ్ చేయండి. కానీ స్టిచ్ చేసేటప్పుడు నేను చెప్పేది ఒక పాయింట్, ఏదైనా కానివ్వండి, మనం హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారు, మన బాడీ పార్ట్ హ్యాండ్ పార్ట్ 2 సమానంగా రావట్లేదు అని చెప్పేసి లాగుతారు. ఇప్పుడు నాకు ఇలా సమానంగా వచ్చినాయి, ఇక్కడ మీకు సమానం రావట్లేదు అనేసి ఏం చేస్తారు, లాగుతారు. లాగడం వల్ల ఏమవుతుంది అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి వస్తాయి. సో ఖచ్చితంగా లాగకుండా జస్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టి స్టిచ్ చేస్తున్నట్టుగా స్టిచ్ చేసేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇంకా ఫ్రంట్ పార్ట్లో అయితే అస్సలు లాగొద్దు, బ్యాగ్ కూడా లాగొద్దు. ఫ్రంట్ పార్ట్లో కొంచెం కూడా లాగకుండా పట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనం ఏం కటింగ్ చేసుకున్నాం, క్రాస్ కట్. సో క్రాస్ కట్ చేసినప్పుడు మనం బట్టిగా పట్టుకుంటేనే సాగినట్టుగా ముడతలు వస్తాయి. సో ఖచ్చితంగా చెప్పేది ఏంటి అంటే, ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు సాగకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. ఓకే, మరి మీకు సమానం రావట్లేదు చేతిలో ఉన్న బాడీ పార్ట్, అప్పుడు ఏం చేయాలి అంటే జాయింట్ అయినా వేసుకోవాలి, లేదు అంటే కట్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా, ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసేటప్పుడు స్టార్టింగ్ ఇలా 1/2 ఇంచ్ డిస్టెన్స్తో స్టిచ్ చేసుకుంటూ వస్తే మొత్తం ఇలా 1/2 ఇంచ్ డిస్టెన్స్తో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇలా. ఓకే, సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా చేతులు జాయిన్ చేసుకోండి. ఇప్పుడు 2 చేతులు స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూడండి. చాలామంది ఇక్కడే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా, ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. కరెక్ట్గా చూసి ఫోల్డ్ చేసేసుకోండి. అటు ఇటు అయితే మళ్ళీ బ్లౌజ్ అంతా ఒక పక్కకు లాగినట్టుగా వస్తుంది. ఇదిగోండి, ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇటు ఒక మార్కింగ్, లోపల సైడ్ ఒకటి, బయట సైడ్ ఒకటి మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇదేంటి, హుక్స్ పట్టి. ఈ హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఈ డాట్కి స్టార్టింగ్లో ఉండాలి. ఓకే, ఈ డాట్ దగ్గర హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఉండాలి. ఇలా పట్టేసుకొని కరెక్ట్గా ఇదిగోండి టైట్గా పట్టేసుకోండి. టైట్గా పట్టేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక లైన్ కనబడుతుందా లైట్గా, ఇదేం లైను అంటే ఇది నేను బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు వేసుకున్న లైన్. సో ఇప్పుడు సేమ్ ఇదే లైన్ పైన మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకుందాం. ఓకే, ఇక్కడ చేతుల్లో అయితే మళ్ళీ ఇదిగోండి ఈ కుట్టు ఉంది చూసింటారా, ఈ కుట్టు వచ్చేసి మనకి పైన సైడ్కి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కూడా పట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మరి ఇక్కడ హ్యాండ్ దగ్గర మార్కింగ్ లేదు కదా, సో ఇటు సైడ్ ఈ హ్యాండ్కి ఉంది, దీంతోనే మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే వేసేసుకోండి. వేసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. చూడండి మీకు లైన్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది మీకు కనబడుతుందా. ఓకే,
ఇప్పుడు ఈ విధంగా చూసుకున్నాం కదా, లోపల సైడ్ కరెక్ట్గా వచ్చిందో రాలేదో చూసుకుందాం ఉండండి. ఇదిగో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. మేము ఉంది కదా ఇంకొని ఇటు సైడ్ కూడా ఇంకా స్టిచ్ కూడా వేయలేదు, ఇటు సైడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఏం చేయలేదు, జస్ట్ ఒకటే కుట్టు వేసిన. ఒక కుట్టు వేసుకోగానే మనం చూసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా క్లియర్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఒకసారి చూడండి, ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్లస్ ఆకారం అయితే క్లియర్ కనబడుతుంది, కొంచెం కూడా చేంజ్ అనేది మీకు లేదు. ఓకే, అండ్ సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ లైన్ దగ్గర ఈ కాజా పట్టికి 2 కుట్ల మధ్యలో మార్కింగ్ అయితే వేసేసుకోండి. కాజాలు ఎక్కడ స్టిచ్ చేస్తాం, ఇక్కడే కదా ఈ కాజాలు స్టిచ్ చేసేది. ఈ మార్కింగ్ 2 ఒకదానిపైకి ఒకటి వచ్చే విధంగా పట్టేసుకోండి. పట్టుకున్న తర్వాత సేమ్ దీనిపైన మళ్ళీ స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు అటొక కుట్టు ఇటొక కుట్టు వేసేసుకున్నాం కదా, చూడండి ఇటు సైడ్ కూడా ఒక్కొక్క కుట్టు వేసుకోగానే 2 సైడ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ విధంగా అటొక కుట్టు ఇటొక కుట్టు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మనం కొలత బ్లౌజ్తో కదా కట్ చేసింది, కొలత బ్లౌజ్తో కొలతలు సమానంగా వచ్చినాయా లేవా చెక్ చేసేసుకోండి. లేదు అనుకుంటే బాడీ మెజర్మెంట్ అయితే బాడీ మెజర్మెంట్ నుండి ఫస్ట్ కింద నడుము కొలత అనేది చెక్ చేసేసుకోండి. ఇదిగోండి కింద హుక్స్ దగ్గర నుండి ఇలా సమానంగా పట్టేసుకోండి. చూడండి సమానంగా వచ్చేసిందా రాలేదా, జస్ట్ ఎంత గింతే, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. లేదు ఖచ్చితంగా దీనంతే కావాలంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఏం కొలుచుకున్నాం మనం, నడుము కొలత. సెకండ్ వచ్చేసి ఇదిగోండి చేతులు చూసేసుకోండి, చేతులు కూడా పర్ఫెక్ట్గా మనకి చేతులు కూడా సెకండ్ పాయింట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే చెస్ట్ కొలత కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చేతి యొక్క కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ దగ్గరికి పట్టేసుకోండి. సో కరెక్ట్గా ఉన్నాయి. ఈ 3 ప్లేసెస్లో బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే మనకి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇప్పుడు మనం అటొక కుట్టు ఇటొక కుట్టు వేసేసినాం కదా, నెక్స్ట్ కస్టమర్ బ్లౌజ్ అనుకోండి, వాళ్ళు లూజ్ టైట్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కదా, అందుకోసం సేమ్ ఇదే లైన్ పక్కన ఒక 3 లేదా 4 కుట్లు అయితే వేసేయాలి. ఓకే, సేమ్ యాజ్ టీస్గా స్టిచ్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో కస్టమర్ కానీ సరే, నేను ఒకసారి అవుట్ఫిట్ కూడా మీకు చూపిస్తాను హుక్స్ కాజాలు స్టిచ్ చేసిన తర్వాత. ఓకేనా, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కొత్త చూసేవాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.